హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగనే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే మా మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయండి. చూసారు కదా, ఎండలకు కూడా మొక్కలను అయితే బాగానే పెంచుతున్నాము. ఇంకా కొన్ని హార్వెస్ట్లు తీసుకునే ముందైతే ఎండలకైతే రాలేక అంటే ఆ టైంలో వీడియో తీయలేక నేనైతే వీడియో తీయట్లేదు, ఏమీ అనుకోవద్దు. చూసారు కదా, కొన్ని మొక్కలు దిష్టి తగిలినట్టు ఇలా అయితే పాడైపోతూ ఉన్నాయి. వీటిని మనం చెట్టు నుంచి రిమూవ్ అయితే చేసేసేయాలి. ఇంకా మన గార్డెన్లో ఇంకా నెక్స్ట్ ఈసారి అయితే మాత్రం చక్కగా పొట్లకాయలు అయితే రాబోతున్నాయి. ఇక్కడ మనకి కొన్ని కాకరకాయలు ఇంకా అలా ఉంటే కొన్ని కోద్దాము అని చెప్పి ఇలా అయితే గార్డెన్లోకి వచ్చేసాను నేను. కొన్ని కాకరకాయలు హార్వెస్ట్ ఉన్నాయి, అలానే దొండకాయలు ఉన్నాయి. ఇంకా దొండకాయలు అయితే మొన్ననే రీసెంట్గా కేజీ కాయల దాకా కోసామండి. ఆ రోజైతే వీడియో మిస్ అయిపోయింది. ఇంకా అన్నీ మనం వెతికి ఎక్కడెక్కడ కాకరకాయలు వచ్చినాయి ఏంటి అనేది మొత్తం కూడా వెతికి తీసుకోవాలి. చూసారు కదా, దీనికి కూడా బీర పిందెలు అయితే ఎన్ని వచ్చినాయో. కాకరకాయలు కూడా జాగ్రత్తగా వెతకాలన్నమాట, వెంటనే దొరకవు. చూసారు కదా, కొన్ని పిందెలు అయితే పాపం వేస్ట్గా అయిపోతున్నాయండి. ఈ పిందె కూడా తీసేయాలి. అది తీసాం కదా, ఇది అయితే బలం ఉంటుంది దీనికి. ఇంకా టమాటాలు అయితే ఈ పాత చెట్లు అంటే ఇంకా పాత అన్నట్టే కదండి. ఈ పాత చెట్లు అయితే కాత అయిపోయింది. ఇవి ఇంకా తీసివేసి మళ్ళీ మనం కొత్త ప్లాంట్స్ అనేది అయితే వేసుకోవాలి. టమాటాలు కూడా ఈ సంవత్సరం బాగా వచ్చినాయి. ఇలా మనకి పండిపోయిన కాకరకాయని తీసి మళ్ళీ మనం ఇక్కడే వేసామనుకోండి, అది మళ్ళీ మనకి మొక్క వస్తుంది. ఈ టమాటా మొక్కను కూడా తీసివేయాలి. ఇంకా ఎండిపోయింది, మొత్తం కంప్లీట్గా తీసివేయాలన్నమాట. ఇంకా అంతే కదండి, మొక్కలైనా కానీ కొన్ని రోజులు మనకి కాయల్ని ఇస్తాయి. ఇంకా వాటి లైఫ్ అంతవరకే అనమాట. మళ్ళీ తీసేసి మనం కొత్త మొక్కను వేసుకోవాలి. ఈ మందార చెట్టు చూడండి ఎంత బాగా డెవలప్ అయిపోయిందో. మొత్తం మొగ్గలే అనమాట. అడుగడుగున చక్కగా అయితే మొగ్గలు వచ్చేసినాయి. రోజుకి 2 పూలు అయితే వస్తూ ఉన్నాయి మనకి. ఇక్కడ మందార చెట్టు కూడా బాగా డెవలప్ అయింది. ఇంకా మనం ఇక్కడైతే కాకరకాయలు చెప్పా కదండి, కొన్ని చోట్ల అయితే కాకరకాయలు వచ్చేసినాయి. కొన్ని మనం 2-3 కాయలు అని చెప్పి వదిలేస్తే అవి పండి పాడైపోతున్నాయి అన్నమాట. అందుకోసం ఈరోజైతే కాకరకాయల హార్వెస్టింగ్ అనే చెప్పుకోవాలి. చూసారు కదా, మనకి ఇలా కొన్ని కాయలు వచ్చినా చాలు కదండి, ఆర్గానిక్గా పండిన పంట. వంకాయలు అయితే రీసెంట్గా మొన్ననే కోసాను, ఇంకా ఇప్పుడైతే లేవు. ఇంకా మనకి ఈ దోసకాయ గురించి అయితే చెప్పుకోవాలి. దోసకాయలు తొందరగా రావండి, మనకైతే చక్కగా దోసకాయ అయితే వచ్చేసింది. దీనికి కూడా మనం ఈరోజు హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇది ఒక్క చేతితోటి అయితే రావట్లేదు అసలు. ఒక నిమిషం, ఇలా అయితే కోసానండి. ఇంకా చూడండి, మళ్ళీ మనకి 2 కాయలు అయితే వచ్చేసినాయి. దోసకాయలు కూడా చక్కగా వచ్చినాయి. ఇక్కడ ఒక కాయ. ఏవైనా మనం ఇంట్రెస్ట్తో పెంచితే చక్కగా వస్తాయండి. నేను ఈరోజు దొండకాయలు కోస్తూ మీకు దొండకాయల ముచ్చటైతే చెప్తాను. ఈ దొండ తీగని చాలామంది గడ్డతోటే వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. లేదండి, ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర పార్లర్ అరుణ గారని ఉందన్నమాట. తన దగ్గర నేను వాళ్ళు వేసుకున్న పద్ధతి చూసి నేను చక్కగా వాళ్ళు పందిరి అలా పెట్టుకున్నారనమాట. నేను అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టెమ్, అంటే మంచిగా ఉన్న స్టెమ్, అంటే ముదురు స్టెమ్ అయితే తీసుకొచ్చాను. ముదురు స్టెమ్ తీసుకొచ్చి పెట్టిన తర్వాతనే ఈ చెట్టు ఇంతలా కాయలు వస్తుంది. చూసారు కదా, అలానే ఇంకొకసారి మళ్ళీ వాళ్ళ దగ్గరే ఒకటి కాదు ఇలా పెట్టేస్తే మంచిగా దొండకాయలు వస్తాయి. ఎక్కువ రావాలి అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఇంకొక స్టెమ్ తీసుకొచ్చానండి. అదే అనమాట ఇప్పుడు మన గార్డెన్లో 2-3 చెట్లు దొండకాయలు ఉన్నాయి అంటా కదా, అలా వేసినవి అనమాట ఈ తీగలు మొత్తం కూడా. నేను అంటుతో కాకుండా మన గడ్డతో కాకుండా మామూలుగా స్టెమ్తో వేసిన దొండ చెట్టు అనమాట. మన దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఇవి ముదిరిన తర్వాత మనం కూడా అందరికీ ఇవ్వచ్చు.